ఓం భూరగ్నయే స్వాహా ఇదమయే ఇదం నమః ఓం భువర్వాయవే స్వాహా ఇదం వాయవే ఇదం నమః ఓం భువరాదిత్యాయ స్వాహా ఇదమాదిత్యాయ ఇదం నమః ఓం భూర్భువః స్వస్తి వాయాదిత్యేభ్యః స్వాహా इदमग्निवायादित्येभ्य इदं नमः। जय श्री कृष्ण परमात्मा की जय। ఇలా ఒక కోసం దాంట్లో పెట్టు దాన్నంటే ఇంత ఇంటూ కొట్ల పెట్టేసి అమ్మ గంటలు కింద పెట్టండి శుభం భవతు ఓం త్రైలోక్యాయ ఉష్మానాయ స్వాహ గింత నవధాన్యం గింత ఓం ద్రవ్యం పెట్టమని ఆకులో నవధాన్యం పెట్టుకుని పెట్టింది లేవాలి అందరూ ఒక్కసారిగా భగవంతుడు మనకి సర్వ శివాలను అందించడానికి ఆటలు కాబట్టి ఆయనకు ప్రియకరమైనటువంటి వస్తువులతో ఆయన శుద్ధ నైవేద్య సమర్పణం చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి అక్కడ తూర్పు వైపు కూర్చున్నారు భాస్కర్రావు గారికి దీంట్లో అక్కడ కూర్చోండి అమ్మా కానీ నారాయణ కూర్చో మళ్ళీ గరిట తీసుకోండి మగవాళ్ళు ఆడవాళ్ళు మీరు హోమద్రవ్యం నవధాన్యాలు అయిపోతే అడిగి తీసుకోండి పూర్తిగా అయిపోయిందా చూడకుండా ఓం ప్రజా మౌనం అంటుంది చిన్నగా పరమాత్మకి ఏమి ఇష్టం అని చెప్పి అడిగితే మనకి ఏం తెలుస్తుంది సమాధానం అంటే రకరకాల సమాధానాలు. ఒక ఆయన పూలు అంటాడు, ఒక ఆయన పండ్లు అంటాడు, ఒక ఆయన మనం ఇలా చెప్పుకున్నట్టు ఏటలు అంటాడు, ఈ విధంగా రకరకాలుగా అంటారు. అయితే పరమాత్మకి ఏమి ఇష్టం అని చెప్తుంది అంటే వేదం మౌనమే ఇష్టం అని చెప్తుంది. మౌనం తర్వాత రెండో పదార్థం ఏంటి అంటే ఓంకారం. ఓం అని చేసుకుంటూ చేసే పూజలు ఆయన స్వీకరిస్తారట. అది కూడా మౌనంగానే ఉండాలంటే అడావుడు లేకుండా. వీడు ఇంతమంది వినపడాలని ఇంత గట్టిగా జరుగుతుంది. కానీ మనం వృత్తిలో మాత్రమే చేసినట్టయితే మౌనంగా జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మౌనం అంతా జరుగుతుంది. నేను మగవాళ్ళని నెయ్యి సమర్పిస్తుంది. సమిధలు అయిపోతున్నాయి, సమిధలు అయిపోతున్నాయి. ఆడిపోవద్దు ఒక 2 వేలు పెట్టారు. మీరు చెప్పిన కదా ఒకసారి హోమలు వేయాలి, ఇట్లా వేయాలి, బోర్లో వేయాలి, ఇళ్ళకి వేయాలి, ఇంకా వెళ్ళక వేయాలి, బోర్లో వేయాలి. జై శ్రీకృష్ణ పరమాత్మకి. ఓం ప్రజాపతే ఉబ్బెలక పెడితే వెనక ఉబ్బెలక పెడితే అయ్యగారు అవుతుంది. జై శ్రీకృష్ణ పరమాత్మకి. గీతామాతాకి దంపతులకి ఇప్పుడు వయసులో వాళ్ళేగా పెద్దోళ్ళు ఇలా ఉన్నాళ్ళ సోమునితో గుట్టువట సొంపు గలలకే మరుగు, సోమునితో గుట్టువట సొంపు గలలకే మరుగు, కోమలాంగి కొడుకమాచారి శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుగు. జై శ్రీకృష్ణ పరమాత్మకి. జై మాతాకి. జై భారత్ మాతాకి. జై బద్రీనాథ్ రామదేవరావు గారు ఇప్పటికి మన కార్యక్రమం పూర్తి అయింది. భాస్కర్ రావు గారు సాంశివరాన్ని